జెన్జీ అంటే షాపింగ్ పార్టీలు, ఖరీదైన గ్యాడ్జెట్లు ఇదేనా? కానీ ఒక తాజా నివేదిక చూస్తే జెన్జీ డబ్బు విషయంలో మనం అనుకున్న దానికంటే చాలా సీరియస్గా ఉందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన శాలరీ ఎస్సీ రిపోర్టు ప్రకారం యువత తమ జీతాన్ని కేవలం లైఫ్ స్టైల్ కోసం మాత్రమే ఖర్చు చేయడం లేదు. సేవింగ్స్, పెట్టుబడులు, హెల్త్, స్కిల్స్, భవిష్యత్తు లక్ష్యాలకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం జెన్జీకి చాలా ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఉద్యోగం వచ్చిన వెంటనే మొత్తం జీతాన్ని ఖర్చు చేయకుండా కొంత మొత్తాన్ని సేవ్ చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం వంటి వాటిపై యువత దృష్టి పెడుతోంది. అదే సమయంలో బయట తినడం, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్, షాపింగ్ వంటి లైఫ్ స్టైల్ ఖర్చులు కూడా జెన్జీ బడ్జెట్లో ముఖ్యమైన భాగంగానే ఉన్నాయి. అంటే జెన్జీ పూర్తిగా ఖర్చు చేసే తరం కాదు, పూర్తిగా సేవ్ చేసే తరం కూడా కాదు. ఎర్న్, ఎంజాయ్, సేవ్ అండ్ ఇన్వెస్ట్ అనే బ్యాలెన్స్డ్ విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన మార్పు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ వల్ల పెట్టుబడులు పెట్టడం కూడా యువతకు చాలా సులభమైంది. మ్యూచువల్ ఫండ్స్, సిప్స్, స్టాక్స్, డిజిటల్ గోల్డ్ వంటి పెట్టుబడులపై అవగాహనతో గతంలో పోలిస్తే పెరుగుతోంది. అంటే భారతదేశంలో కొత్త తరం కేవలం ఎక్కువ సంపాదించాలనే కాదు, తమ డబ్బుని ఎలా ఉపయోగించాలి, ఎలా పెంచుకోవాలి అనే విషయంపై కూడా ఆలోచిస్తోంది. మరి మీరు జెన్జీలో ఉన్నారా? మీ జీతంలో ఎక్కువ డబ్బు ఎక్కడికి వెళ్తోంది? సేవింగ్స్, పెట్టుబడులకా లేక లైఫ్ స్టైల్కా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మనీ అండ్ బిజినెస్ స్టోరీస్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.